దేవుడి పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ప్రతి హృదయము సమాధానకరమైన ఆశీర్వాదం ఇచ్చిస్తున్నాను. నా తోటి దైవజనులకు, విశ్వాసులకి నా హృదయపూర్వక శలం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలనే మీకోసం నిత్యము మానవుని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలా సంతోషము. ప్రతిదినము వాక్యం ద్వారా, ఉదయకాలపు వాక్యం ద్వారా చాలా మంది బలపరచబడి కామెంట్ రూపంలో నాకు మేము బలపరచబడాలని సాక్ష్యం చెప్తున్నాను. అందరి బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 2వ లేఖనం. ఏమనగా, దేవుడు ఒకనికి దాదాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. అయినను దాన్ని ననమపించుటకు దేవుడు మనకి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని ననభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దుర్మార్గంగాను కనబడుచున్నది. దేవుని పరిశుద్ధ నామముకి మహిమ కలుగుగాక. చూడండి దేవుడి ఏమనగా, దేవుడికి దాదాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించు. చూడండి దేవుని బిడ్డారా, ఎవరికి అనుగ్రహిస్తాడు దేవుడు? ఎవరికి అనుగ్రహిస్తాడంటే ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, నువ్వు అడిగినమ్మంటే దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుడిలో నిలబడి దేవుడిలో పరిపూర్ణంగా దేవుడిలో నడుస్తున్నావు. పరిపూర్ణంగా దేవుడు జీవించు. ఈరోజు యోబు జీవితంలో ఆయన కోల్పోయినది మరలా నిరంతరం పొందుకున్నాడు. ఎందుకయ్యా అంటే, దేవుడి విషయంలో అనేది ఏది వెనకడికి వేయలేదు. ఆఖరికి భార్యని కూడా పక్కన పెట్టాడండి. అందుకే దేవుడి విషయంలో ఆయన అనుభవించిన అనుభవం క్రైస్తవులో బిడా ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావా? నీ జీవితంలో ఆ అనుభవం కలిగిన జీవితం నేను ఉన్నదా? యోబు అంటున్నాడు తన భార్య, ఎందుకయ్యా నీ దేవుడికి ఏం చేశాడు? దేవుడిని దేవుడు 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 అంటుంటున్నావు, నా దేవుడిని యెహోవా అంటున్నావు. ఇది దోస్తాన్ని కోల్పోయావు, నీకు కలిగిన పిల్లల్ని కోల్పోయావు, ఇటు సమృద్ధిని కోల్పోయావు, నీకు కలిగిన అస్తంతిలో నీకు నష్టం కలిగింది. అయినా దేవుడు 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 అంటున్నావు. విడిచిపెట్టిందా నీకు అని యోగుని తన భార్య. అప్పుడు దావీదు, అవును కదా, నేను దేవుని పట్టుకొని వెంబడిస్తున్నాను, దేవుని నడుస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇట్లా? నాకు కొడుకులు పోగొట్టుకు నాకేం వస్తున్నాడు, నా బిడ్డతో పోగొట్టుకుని వస్తుంది, దోస్తానని ఎక్కడొద్దాను, ఎందుకు పోగొట్టుకోవాలి అని ఆలోచన చేశాడా? ఏమిటి దశే మూర్ఖురాలు మాట్లాడడం ప్రైసల్లా. అది యోబు దేవుడితో ఉన్న సంబంధం, అది దేవుడితో యోబుకున్న కాంటాక్ట్, అది దేవుడితో యోబుకున్న స్నేహం, అది దేవుడితో అది యోబుతో దేవుడికి ఉన్న ఆ బంధం, ఆ రిలేషన్షిప్, అది అండర్స్టాండింగ్. ఈరోజు దేవుడితో నీకు ఏ విధంగా ఉంది? నీకు సమృద్ధి కలగాలంటే ఏం కావాలి? నువ్వు అడిగిన ఎమ్మటే ఇస్తే నీకు దాని వాల్యూ ఏం తెలుస్తుంది? ఒక వస్తువు నీ దగ్గరికి రావాలంటే, బయట ఒక వస్తువు నువ్వు కొనాలంటే దాని కోసము అది ఎంత కాస్ట్, ఎంత ధరదో ఆ డబ్బులు నీకు కావాలంటే నువ్వు కష్టపడి వస్తాయా? అని
దాన్నే దేవుడు దగ్గర పొందుకొచ్చి నువ్వు ధనం పెట్టగలిసిన ప్రార్థన మాత్రమే. Yes, Jesus. యోబు పోగొట్టుకుంది సమృద్ధిగా కలిగింది కేవలం దావీదు యోబు దేవుడితో ఉన్న సహవాసం. యోబు దేవుని అర్థం చేసుకున్న విధానం, అది నష్టమైన శ్రమైన రోజు నువ్వు ఎట్లున్నా తెలుసా? అసలు ఆలోచన చేసావా నేను ఏ విధంగా ఉన్నాను? నాదే కరెక్ట్, నేను చేసేదే నిజమేనంటున్నావు బిడ్డ. ఒకసారి ఆలోచించే దేవుని పట్ల ఎన్ని చేయని కార్యం, ఎంతగానో కానీ నువ్వు పస్తున్నప్పుడు నిన్ను పస్తులు పెట్టాడు దేవుడు. నా బిడ్డలు బాధపడతారేమో, నా బిడ్డలు శ్రమలో పాలవుతారు, కృప ఎంబటి కృప చూపిస్తూ ఉన్నాడు. నీకు కావలసిన దేవుడు అడుగు మందికి ఇచ్చినాడు. అయినా నువ్వు దేవుని అర్థం చేసుకోలేదా? నీ కుటుంబంలో సమృద్ధి లేదు, కారణం ఏం తెలుసా? నువ్వు మొదటిగా దేవుని అర్థం చేసుకోకపోవటం. నీ కుటుంబంలో ప్రతి విధమైన శోధనలు వేదన కలుగుతున్నాయి. ఏమి తెలుసా? నువ్వు సరిగా ప్రభుతో అంటకట్టలేని జీవితం కాబట్టి. నువ్వు సరిగా నీ కుటుంబంలో అన్ని విషయంలో లోతు అనిపిస్తుంది. కారణం ఏం తెలుసా? నువ్వు దేవుతో సరైన రిలేషన్షిప్ లేకపోవటమే. ఇది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుడు కృప ప్రతి విధమైన ఆర్థికపరమైన ప్రతి విధమైన సమృద్ధిని కుటుంబంలో ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఇన్ని రోజులు ఏ స్థితిలో నువ్వు ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇగో ఈ ఉదయం ఒక ఆమె వేదంతో వాక్యం చూస్తుంది. ప్రభునితోనే మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు చూసినప్పుడు బాధపడుతున్నావు, నీ పరిస్థితి చూసినప్పుడు పడుతున్నావు. ఏంటి పిల్లని కాంచిన పరిస్థితి ఇంతేనా? నా భర్తను అర్థం చేసుకోవట్లేదు, నా పిల్లలు మాట వినట్లేదని బాధపడుతున్నావా బిడ్డా? ప్రభు నీతో అంటున్నాడు, పరిపూర్ణ ప్రభుతో అవసరం లేదా? సరైన కనెక్షన్ ప్రభుతో లేకనే నీ కుటుంబం ప్రతిదీ అలా అనుకుంటే ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడు ప్రభువా? ఒక్కసారి ప్రభుడు రండి వాక్యంతో ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నత స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందన స్తోత్రం. నీ బిడ్డలు ఎంతమైతే వాక్యం వీక్షించారో వారి పట్ల గొప్ప కార్యం జరిగించి మీరే మహిమగంత ప్రభావం పొందమని ప్రభువైన క్రీస్తు నామమున ప్రతిబింబిస్తున్నాడు వేడుకున్నాము. ఆమేన్.